శుభం తెలియని చిన్నారని, కల్లా కపటం ఎరగని 8 ఏళ్ల బాలికని 8 మంది పశువుల్లా హింసించి, వేధించి, అత్యాచారం చేసి హత్య చేశారు. నా ఇంతలో ఉండే మాయం ఉందంటూ ప్రతిరోజు మురిసేనమ్మా. ఏ జన్మలో పాపమే నేను చేశాను, ఈ శిక్షే వేశావమ్మా. తల్లి తల్లి నా చెట్టు తల్లి, నా ప్రాణాలే పోయాయమ్మా. శవమల్ల మిగిలానమ్మా. అత్యాచారం చేసి నూనె ఊరి తీయాలి, పట్టి గొంతు పిసికి కాల పెట్టాలి. నేను చెప్పేదంతా లోకం మొత్తం వినపడాలి. మీ చెల్లి కోసం ఏ రోజైనా నిలబడాలి. నేను పాడేది పాటని కాదు చిన్నారి మాటలే ఇవి. కన్నులు కల్లార తడి కాపాడేదెవరు మరి? అమ్మాయిల వాకిళ్లలోనే సంఖ్యలు బంధించి మరి రంగుల ముగ్గుల పొడి రక్తంగా మారేని పడి. మమ్మీ నువ్వు ఇంట్లో వదిలేసి వెళితే, అంకల్ నా చెయ్యి పట్టి మీద మీద పడితే ఏమని చెప్పను నేను, ఎవరికి చెప్పను నేను. మీరే నేర్పించారు పెద్దోళ్ళు దేవుళ్ళు అని. ఎందుకు మమ్మీ పుట్టించాడు డాడీ నన్ను? అసలు వినాలనుకున్న నేను చందమామ కథలు, ఆడపిల్ల బాధలని చెప్పుకునే బదులు పుట్టగానే చంపేస్తుంటే తప్పుతుండే విసురు. చిన్న బట్టలు వేసుకుంటే చంపేయాలా, ఇంకెన్ని రోజు దాచుకుంటే ప్రాణం ఇలా. నేను చదువుకోవాలా లేదా బడికెళ్ళాలా? న్యూస్ పేపర్ మెయిన్ స్టోరీ అయిపోయాని వాళ్ళ. చిరునవ్వులతో కాలం గడపాల్సిన చిన్నారి మనిషిని రంగేసుకున్న క్రూర మృగాలకు బలైపోయింది. 8 ఏళ్ల చిన్నారిని హింసించి అత్యాచారం చేసి చంపిన ఘటన మానవత్వానికే మాయం మచ్చగా మిగిలిపోయింది. విలేజ్ పిల్లాన్ని కాలేజీకి వెళ్ళాను, డిస్టింక్షన్ కొట్టేసి డిస్ట్రిక్ట్ లో దాటాను. సిటీకి రాగానే సిటీలు కొట్టారు, నల్లగున్నానని నేను నవ్వుల పాలయ్యాను. తల మీద చెయ్యి విసి దీవించే గురువులు లాగా నేను తీశాను పరుగులు. చనిపోయిన కూడా మీద పడ్డారు పురుగులు. ఏదో సాగుతామని క్లాసెస్ కి వెళ్తే ఓ వ్యక్తిలో పడుతున్న వెంటనే చిన్న చూపు చూసి నా చున్నీ లాగాడు. యాసిడ్ దాడుల్లో నా పేరెక్కించాడు. చంపారు ఇది విన్న మా డాడీ కుక్క పెట్టి ఏడ్చాడు. క్యాండిల్ పట్టుకొని వాకింగ్ చేస్తారు, క్యాండిల్ ఆరిపోగాని ఇంటికెళ్ళిపోతారు. పుట్టగానే ఏడ్చినప్పుడు తెలియలేదు, చచ్చే వరకు ఏడుస్తూనే ఉంటానని.